మై ఛానల్. నేను మీ అమ్మలు సందర్లు ఫ్రెండ్స్. మేమైతే ఊరికైతే వచ్చినాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చినా అనుకుంటే మేమైతే విలేజ్కి వచ్చినాము. ఎక్కడ అంటే ఇదైతే గజ్వేల్ దగ్గర వెమ్లగట్టు. సో ఎందుకు వచ్చినాం ఏంటి అంటే మా పెద్దమ్మ వాళ్ళ అయితే గృహప్రవేశం ఉన్నది, అందుకోసం వచ్చినాము. ఇక్కడైతే మా పెద్దనాన్న వాళ్ళ బిడ్డ ఉంటుంది, అక్క దగ్గరకు వచ్చి ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయి మబ్బుల బస్కి వచ్చినాము. ఇక్కడైతే రెడీ అయ్యి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడైతే గృహప్రవేశం ఉంది. ఓకేనా, పదండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళదైతే ఊరు పోయింది అన్నట్టు మల్లన్న సాగర్లో. సో అందరైతే ఇక్కడైతే కట్టుకురు, బిల్డింగ్లు అయితే బాగా కట్టిరు. నిజంగా సిటీలో అన్నీ ఇట్లా లేవు, అంత మంచిగా కట్టిరు. ఊరైతే సిటీ లాగానే అనిపిస్తుంది, ఎందుకంటే అందరు సేమ్ బిల్డింగ్ కట్టిరు కాబట్టి. ఇంక ఎప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయినాము, అక్కడికైతే వెళ్తున్నాము. ఆల్రెడీ కథ అయితే స్టార్ట్ అయిందంట. మబ్బుల్నే ఉంది గృహప్రవేశం అయితే, పొద్దున్నే గృహప్రవేశం అయిపోయిందంట, యజ్ఞం అయిందంటే ఇప్పుడైతే కథ స్టార్ట్ అయిందంట. మేము పోయేసరికి అయితే అయిపోతుండొచ్చు. ఇంకా నిన్ననే రమ్మన్నారు కానీ ఇక వీలు కాక ఈరోజు పొద్దున్నే వచ్చినాము. పొద్దున్న 5కి ఎక్కినాం ఫ్రెండ్స్. బస్ అయితే అందరికైతే నిద్రలు లేవు, ముఖాలన్నీ వాడిపోయినట్టున్నాయి. అనమ్మా ఇక మా చిన్నోనికి అయితే నిద్ర వస్తుంది, పడుకోమంటే మంచిగా పడుకుంటట్టు ఉన్నాడు. ఇప్పుడు మా అమ్ముడు అయితే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్, కొత్త ప్లేస్ కదా. ఇంకా ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాక అందరిని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏమో. ఇంకా అందరితోటి మంచిగా ఫ్రీగా మాట్లాడాలి. సరేనా సరేనా? ఓకే ఫ్రెండ్స్, మిగతా వాళ్ళంతా అక్కడికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం. ఇక సత్ప్రకాశిని చక్రవాసిని జనని స్వరూపిణి జగాలేలు తల్లి. చూడు కల్కత్తా, ఒకసారి చూడు, ఒకసారి రివర్స్ తీసుకో, ఒకసారి రివర్స్ తీసుకో. మా పెద్ద కొడుకు ఫేస్ చూపించాడంట, సిగ్గుపడుతుండు వీడియోలో చెప్పడానికి. ఈ చెల్లెళ్ళకి అందరికైతే మజా తెచ్చి వస్తుండు. మరదలు గిట్లా కదా, మా కోడలు ఫీల్ అవుతుంది మరదలు అంటలేదని కదా. కాలే కావా. నెక్స్ట్ నిక్కి పెళ్ళే. ఇక పిన్నిలంతా అంటే హాలిడేస్ ఉంటే పిన్నిలు నెల రోజులైనా ఉంటారు, స్కూల్ ఉన్నప్పుడు పెట్టొద్దు. ఫ్రెండ్స్ ఇప్పుడే కథ ఇట్లా అన్నీ అయితే అయిపోయింది. దగ్గరికి అయితే బోనాలు రెడీ చేస్తున్నాం. ఇక బోనాలు రెడీ చేసుకుని అయితే బోనాలు తీసుకొని వెళ్ళాలి. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్క ఛానల్ ఏంటిది? అక్క ఛానల్ పేరు ఏం పేరు? నేను మీ అమ్ములు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసా అక్క ఛానల్ని. సో ఫ్రెండ్స్ ఇక మా కోడలు చూడండి ఎట్లా మాట్లాడుతుంది. అందరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక బోనాలు గుడిస్తున్నాము. ఒక బోనం అయితే అయిపోయింది. ఏం ఫంక్షన్ ఈరోజు? మీరు ఏం చేస్తారు? ఏం ఫంక్షన్ చేస్తారు? సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాది ప్రవేశం. సో అందుకైతే బోనాలు అయితే రెడీ చేసి రేపేంటిది? దుర్గమ్మ పండుగ. 3 days అయితే పండగకి వచ్చినాం ఫ్రెండ్స్. మేమైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మైసమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాము. అమ్మవారికి అయితే బియ్యం పోస్తారు. వదిలిన అయితే బియ్యం వేయడానికి అయితే వేయింది. నెక్స్ట్ అయితే అక్క వస్తుంది. చేతి మీద వేసిన ఏం కాదు, అట్లా అంత సైడ్ అట్లా వేసేసి
ఫ్రెండ్స్ ఇప్పుడే దగ్గరికి అయితే అమ్మవారికి అయితే నైవేద్యం ఎక్కిస్తారు. సో వీళ్ళంతా మా అక్కలు, మా పిన్ని, ఇక మా బిడ్డలు, ఇక మా పెద్దక్క, మా నడపక్క, మా చిన్నక్క, మా అక్క, మా పెద్దక్క బిడ్డ, ఇక అందరూ మా చుట్టూ వాడుకున్న బక్క, మా వదినే అందరు హాయి కూడా ఒకసారి వీళ్ళందరూ గ్యాంగ్ అంతే. హాయ్ చెప్పు, మా చిన్న చెల్లి హాయ్ చెప్పు.